దిస్ ఈజ్ ఈకే ట్యుటోరియల్. సో ఇందులో మనకి ఎక్లాన్ ఫామ్ అనేది నెక్స్ట్ అనమాట. దీనికి ట్రయాంగులర్ ఫామ్ అని కూడా అంటాం. సో బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, సో నేను మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూ విల్ గెట్ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెన్ యూ ఆర్ సబ్స్క్రైబ్డ్. సో క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు బీటెక్లోనే కాదు డిగ్రీలో కూడా ఈజీవి నేను పెట్టబోతున్నాను. అది మీ ఎంకరేజ్మెంట్ వల్ల మాత్రమే వస్తుంది. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే, మీరు ఎంత షేర్ చేస్తే దాన్ని బట్టే వీడియోస్ వస్తుంటాయి, ఎందుకంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తాం. సో మన ర్యాంక్ కనుక్కోవడం చెప్పాను కదా, 4 మెథడ్స్ ఉన్నాయి యాజ్ పర్ ది ప్రీవియస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ది ప్రీవియస్ వీడియో, నీకు ఇంకా ప్రీవియస్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కూడా చెప్పాను అనమాట. సో అవి కూడా చూడండి. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఎక్లాన్ ఫామ్ ఆర్ ట్రయాంగులర్ ఫామ్ అనమాట. సో దీనిలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి అంటే 0 రోస్ రావచ్చు, ఓకేనా. ఇఫ్ ఎనీ ఆర్ బిలో ఎనీ నాన్ జీరో రోస్, అంటే ఫస్ట్ నుంచి అయినా 0 రావచ్చు, లేదా కింద నుంచి ఏదైనా నాన్ జీరో రో ఉండి దాని కింద కూడా జీరోస్. 0 రో అంటే ఏం లేదు, మొత్తం జీరోస్ ఉంటే 0 రో అంటాం. ఒక్కటి 0 లేకపోయినా అది నాన్ జీరో రోనే అనమాట, అంతే. సో ఫస్ట్ ఇది నీ ఆప్షనల్. ఒకవేళ నీకు నాన్ జీరో రోస్లో ఫస్ట్ది 1 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నీ ఆప్షనల్, నీ ఇష్టం. సెకండ్ది వచ్చేసి ఏంటంటే ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు ఇది 0 రో, నాన్ జీరో రో అయింది. ఇంకా నాకు ఈ రోలో నాకు 3 జీరోస్ ఉన్నాయనుకుందాం, 1 2 3 ఉన్నాయనుకోండి. సెకండ్ దాంట్లో ఇక్కడ అంటే 2 జీరోస్ మాత్రమే ఉండాలి, నాట్ మోర్ దెన్ దట్, ఓకేనా. ఎక్కువగా ఉండదు అనమాట, అదే థర్డ్ రూల్. సో ఇప్పుడు మీకు చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. సో చూడండి ఎంత అంటే, సో ఫస్ట్ దీన్ని ఏ అనుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 -3 -1 1 0 1 1 3 1 0 2 1 1 -2 0 అనేది మనకి ఇచ్చిన ఈ మ్యాట్రిక్స్. ఎక్లాన్ ఫామ్ మార్చాలంటే ఏంటంటే మన ఫస్ట్ ఆప్షనల్ మన ఇష్టం కదా, మనం తీసుకుందాం, ఏం కాదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ 1 వచ్చేటట్టు చేద్దాం. సో అప్పుడు ఏం చేయాలి, R2 కెన్ బి చేంజ్ as R1 and R1 కెన్ బి చేంజ్ as R2. సో ఇంటర్చేంజ్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది మొత్తం రో పైకి తీసుకెళ్ళండి, 1 0 1 1, ఇది కిందికి తీసుకెళ్ళండి, 0 1 -3 -1. నెక్స్ట్ దిస్ 2 ఆర్ రిమైనింగ్ సేమ్, 1 1 0 -2 2 0. సో ఇలా మనం దీన్ని ఇలా రాసుకుంటాం. సో రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాసుకున్నామంటే మనం ఏమనుకున్నాం, 0 రోస్ రావాలంటే అన్నిటినీ 0 చేస్తూ వెళ్ళాలి. సో ఇవన్నీ ఎందుకు రాసుకున్నాం అంటే ఇవన్నీ యూజ్ చేసి ఈజీగా ఈ రెండింటిని 0 చేయొచ్చు కాబట్టి. సో విల్ యూజ్ దిస్ 1 ఫర్ మేకింగ్ దిస్ 3 and 1 as 0. సో R3 కెన్ బి రిటర్న్ as, ఎప్పుడు 0 అవుతుంది, ఈ 3ని 3తోని సబ్ట్రాక్ట్ చేస్తేనే 0 అవుతుంది. సో 3 మీన్స్ R3లో ఉంది. సో దెన్ యూజ్ చేయాలి, R1 యూజ్ చేయాలి. ఏం చేయాలి, మైనస్ చేయాలి. కానీ R1లో ఏముంది, 1 ఉంది. 1ని దేంతో, కానీ మనకు 3ని మైనస్ చేయాలంటే ఏం కావాలి, 3నే కావాలి. సో 3ని మైనస్ చేయాలంటే 3ఏ కావాలి, కానీ ఇక్కడ ఏముంది 1. సో 1 3 అవ్వాలంటే ఏం చేయాలి, దాన్ని 3తో మల్టిప్లై చేయాలి, ఓకేనా. నెక్స్ట్ R4 అంటే ఏంటి, R4 మైనస్ చేయాలి. 1ని దేంతో మైనస్ చేయాలి, 1నే మైనస్ చేయాలి. సో 1ఏ ఉంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ చేయొచ్చు. సో ఇలా. సో ఇప్పుడు చెయ్యు, నీకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడు. సో ఇవి సేమ్, R3 R4ఏ మారుస్తున్నాం. సో మిగతా సేమ్, R1 మార్చట్లేదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ R3 R4ని చేంజ్ చేస్తున్నాం, 0 1 -3 -1. సో ఇప్పుడు 3 మైనస్ ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను, ఇది 3 -3. R1లో ఏముంది, 1. సో 3 -3 దట్ ఈస్ 0. నెక్స్ట్ 1 -3 × 0 1, మీరు చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. 0 చూడండి, 0 -3 ఇక్కడ ఏముందమ్మా 1. సో అది ఇప్పుడు 0 -3. సో ఇట్ విల్ బికమ్స్ -3 అగైన్. నెక్స్ట్ ఇదేంటిది 2, ఇందులో ఏముంది 2 -3 × 1. సో 2 -3 -1. నెక్స్ట్ 1 -1 0 1 -0 1 -2 -1 -3. నెక్స్ట్ 0 -1 -4 అవుతుంది. సో ఇలా అయ్యింది. సో ఇందాక మనకి ఏమైంది, మన మ్యాట్రిక్స్ రాస్తున్నాను చూడండి ఒకసారి, 1 0 1 1 0 1 -3 -1 0 1 -3 -1 0 1 -3 -1.
మీరు యూస్ చేస్తే మొత్తం రో ఆపరేషన్సే యూస్ చేయండి, లేదా కాలం ఆపరేషన్స్ మాత్రమే యూస్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇవి జీరోస్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇవి జీరోస్ అవ్వాలంటే చూడండి, ఈ 2 జీరోస్ అవ్వచ్చు కదా. సో కానీ దీంట్లో చేంజెస్ రావద్దు కాబట్టి ఇప్పుడు R1 యూస్ చేశాను అనుకోండి, ఈ జీరోలో చేంజెస్ వస్తాయి ఇక్కడ 1కి ఇదికి. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు R3ని ఈ R2ని యూస్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా యూస్ చేస్తాను. సో R3 మైనస్ R2 చేశాను అనుకోండి, అప్పుడు 1 మైనస్ 1 0, -1 -1 ఏమవుతుంది, -1 + 1 ఇది కూడా 0 అయిపోతుంది. సో నాకు ఇది -3 మైనస్ ఉంది మధ్యలో, నెక్స్ట్ -3 అంటే ఏమైంది, -3 + 3 ఇది కూడా 0 అవుతుంది. సో నేను ఇక్కడ ఈ ఆపరేషన్ యూస్ చేయొచ్చు కదా. సో అందుకని R2ని యూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ R4కి కూడా అంతే, R4 సేమ్ అవే నెంబర్స్ ఉన్నాయి కదా. సో సేమ్ R2ని యూస్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఏంటి అంటే జీరోలో చేంజ్ ఉండదు, 0 - 0 అవుతుంది కాబట్టి. అదే నేను 1 తీసుకుంటే మీద 0 - 1 1 అయిపోతాయి ఇవి. సో అప్పుడు మళ్ళీ ఇవి మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే అవి మార్చొద్దు. సో R1 R2లో ఏం చేంజెస్ లేవు. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది R3 - R2 0 - 0 0, 1 - 1 0, -3 -3 0, ఇక్కడ రాసి చూపించాను కదా, -1 -1 ఏమొచ్చింది, 0 వచ్చింది. సో 0 ఇది కూడా అంతే, ఇవి సేమ్ నెంబర్సే కదా. -3 0, -1 -1. సో ఇప్పుడు చూడండి మీకు 2 0 రోస్ వచ్చాయి, పైన నాన్ జీరో రోస్ వచ్చేసాయి. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. సో ర్యాంక్ సింబల్ ఇది, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. ఎందుకు, ఎన్ని నాన్ జీరో రోస్ ఉంటాయి అన్నీ అనమాట. సో ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిగతా నార్మల్ ఫామ్స్ కూడా పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.